అంటే ఈ విధంగా రేవంత్ అన్న సరే, రేవంత్ అన్న సొంత పైసలా అంటే చెప్పనీకి లేదు, ముఖ్యమంత్రి కాబట్టి మన సొమ్మే అనుకోవచ్చు. ముఖ్యమంత్రికి ఛాయ్ తాగాలన్నా కూడా మన సొమ్ములకెళ్ళే పోతుంది. వాళ్ళ ఇంటికాడ ఏమన్నా మ్యాక్సిమం వాళ్ళ ఇంటికాడ కూడా మన సొమ్ముతోనే ఛాయ్ తాగుడో లేకపోతే టిఫిన్ చేస్తాడో ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, జీతంతో పాటు అలవెన్స్లు కూడా పోతాయి. సరే, ఇవన్నీ మనకు అవసరం లేదు. సరే, మనం పర్సనల్ అంశం ఏం మాట్లాడతలేం, కాకపోతే మన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ప్రతి అణువు రూపాయి మనమే ఖర్చు పెడుతున్నాం అని చెప్పి మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. రైట్గా టాపిక్లోకి వెళ్తే, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి తెలంగాణలో. ఆ మార్పులు ఏంటనేది నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్, రేవంత్ అన్న సీఎం అవుడుతోటి ఆయన మార్చినటువంటి మార్పు ప్రజాభవన్ని. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ అని ఉంటుండే, మీకు బేగంపేట దగ్గర ఉంటుంది, బేగంపేట దాటుడుతోటే మీకు రైట్ సైడు ప్రగతి భవన్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ భీమా జ్యువెలర్స్ అదొకటి ఇదొకటి జ్యువెలర్స్ ఉంటుంది. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉంటుండే, కేసీఆర్ ఓడిపోయాక ఖాళీ చేసిండు, ఇప్పుడు బట్టన్ ఉంటున్నాడు. ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిండు రేవంత్ అన్న, పేరు మార్చిండు, ప్రజావాణి కార్యక్రమం పెట్టిండు. మంగళవారం రోజు, శుక్రవారం రోజు ప్రజలు మీరు ఏది దరఖాస్తు పేపర్లు పట్టుకొని రండి, ప్రభుత్వానికి దరఖాస్తులు ఇవ్వండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పి రేవంత్ అన్న ఈ దరఖాస్తు పేపర్లు ఇవ్వమని చెప్పిండు. కొన్ని లక్షల మంది జనం రేవంత్ అన్నకు దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పటిదాకా దరఖాస్తులకు సంబంధించినటువంటి ముచ్చట లేదు, దరఖాస్తులకు సంబంధించినటువంటి ఊసు లేదు. కొన్ని దరఖాస్తు పేపర్లు వైన్ షాప్ల కాడ పల్లిబట్టానికి పనిచేస్తున్నాయి, కొన్ని దరఖాస్తు పేపర్లు ఆ కిరాణా షాప్లలో ఏమైనా పొట్లాలు గట్టడానికి పనిచేస్తున్నాయి తప్ప ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తు పేపర్ల పైన ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలే.